హలో నమస్తే. నేను ఒక న్యూస్ చూసా. ఆ న్యూస్ ఏంటంటే త్వరలో బీసీ అట్రాసిటీ యాక్ట్ ఆంధ్రప్రదేశ్లో పెట్టబోతున్నారు అనేది ఆ న్యూస్. నేను ఇది రెండోసారి మాట్లాడుతున్నా ఈ యొక్క సబ్జెక్ట్ మీద. ఒక 5 నెలల క్రితం బీసీ అట్రాసిటీ యాక్ట్ అనేది ఒకటి పెట్టబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. మంచిది, మేము వెల్కమ్ చేస్తున్నాము. ఎందుకంటే బీసీ వెల్ఫేర్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు కూడా ఫైనాన్షియల్గా వెనకబడ్డటువంటి సెక్షన్, అది బీసీ సెక్షన్. బట్ బీసీల్లో కూడా డామినెంట్ సెక్షన్ ఉంది, లోయర్ సెక్షన్ ఉంది. బీసీల్లో బీసీఏ, బీసీబీ లాంటి వాళ్ళకి రక్షణ అవసరము. కానీ బీసీడి ఆ తర్వాత ఉన్నటువంటి కొన్ని బీసీ కులాలు ఏవైతున్నాయో వాళ్ళు ఆల్మోస్ట్ ఓసీలతో సమానంగా వాళ్ళ యొక్క స్టేటస్ని అనుభవిస్తున్నారు. లైక్ బలిజ, నాయుడు, యాదవ లాంటి కొన్ని కులాలు ఉన్నాయి. అవి వేరు. చాకలి, మంగలి, లైక్ ఇట్లా కొద్దిగా వాళ్ళు కూడా వివక్షను ఎదుర్కొనేటువంటి కులాలు కూడా బీసీలో 2 రకాల కులాలు ఉన్నాయి. కొన్ని కులాలు అయితే బీసీలో వీళ్ళున్నారు, ఎవరు ఎస్టీ స్టేటస్ ఇవ్వండి అని అడుగుతున్నారు. బోయా లాంటి కొన్ని కులాలు ఉన్నాయి, అవి కూడా బీసీలో ఉన్నాయి. ఇండిజినస్ గ్రూప్స్ వాళ్ళందరూ బీసీఏ అంటారు. బీసీఏ వాళ్ళు యాక్చువల్గా అట్రాసిటీస్కి గురవుతుంటారు. సో నేను దీని మీద గతంలో ఒక వీడియో మాట్లాడాను. సరే, ఇప్పుడు ఇది ఎందుకు మాట్లాడుతున్నానంటే బీసీ అట్రాసిటీ యాక్ట్ అని ఒకటి పట్టుకొస్తున్నారు. దాన్ని నేను గతంలో చెప్పింది, రిక్వెస్ట్ చేసింది గవర్నమెంట్ ఏంటంటే మీరు పెట్టండి బీసీ అట్రాసిటీ యాక్ట్, బట్ దాంట్లోకి ఎస్సీలు మాత్రం యూ షుడ్ నాట్ పుల్ ఎస్సీస్ ఇన్ టు దాట్. అంటే అది ఎస్సీలకు వర్తించకూడదు. యూ షుడ్ నాట్ ఇంక్లూడ్ ఎస్సీస్ ఇన్ దాట్. అంటే బీసీలు కూడా ఎస్సీల మీద పెట్టవచ్చు అని పెట్టారనుకోండి, ఇక వాళ్ళు రివర్స్ కేసులు పెడుతూ ఉంటారు. సో ఇంకా అది మొత్తం డైలీట్ అయిపోయింది ఎస్సీలకు సంబంధించి. నేను అది గతంలో చెప్పాను. అసలుకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్సీల యొక్క షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళని ఎలాగ డివియేట్ చేస్తారు. అసలు షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకి బీసీలకు ఒక తేడా ఉంది. షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళు వీళ్ళు కులాలని అంటరాని కులాలు, చీప్ కులాలుగా చూస్తారు. కులాల మీద ఒక చీప్ మైండ్ సెట్ అనమాట. చిచి వీళ్ళు ఎస్సీలు, ఆ మైండ్ సెట్. బీసీలకి అది లేదు. బీసీలకి ఏంటంటే ఆర్థికంగా ఓసీల దగ్గర ఒక 200 ఎకరాల పొలం ఉంటే బీసీల దగ్గర 10-20 ఎకరాల పొలం ఉంటే ఇది వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళు తక్కువ అనమాట. ఓకే, వ్యాపారాల్లో వాళ్ళు కోట్ల వ్యాపారం చేస్తుంటే వీళ్ళు ఏం చేస్తారంటే కొద్ది తక్కువలో వ్యాపారం చేస్తూ ఉంటారు బీసీలు. సో ఏదైనా వాళ్ళతో ఆర్థికంగా పోల్చుకుంటే వీళ్ళు తక్కువగా ఉంటారు. వాళ్ళ మీద వచ్చిన సమస్య బీసీలకి ఓసీలకి వచ్చిన ఇదే సమస్య తప్ప చీపు కులాలు ఏముండదు. యాదవల్ని, బలిజల్ని, నాయుడిని, మాలామాదిగల్ని అంటరాన్ని చూసినట్టుగా చూడరు. అయినా సరే ఆ తేడా ఉంది. అయినా సరే షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళని ఎలాగ డైల్యూట్ చేశారు, చాలా డైల్యూట్ చేశారు. ఏమని డైల్యూట్ చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కీములు డైల్యూట్ చేశారు. గతంలో షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా కొన్ని స్కీమ్స్ ఉండేవి కొన్ని అప్లిఫ్ట్మెంట్ ప్రోగ్రామ్కి. ఆ స్కీమ్స్ అన్నీ న్యూట్రలైజ్ చేసి అదే స్కీముల్ని బీసీలకి, ఓసీలకి, కమ్మల్లో, కాపుల్లో, రెడ్డులు, శర్మాల్లో కూడా పేదవాళ్ళు ఉన్నారనేటువంటి ఆర్గ్యుమెంట్ పట్టుకొచ్చేసి ఫస్ట్ స్కీములను న్యూట్రలైజ్ చేశారు. ఇప్పుడు స్పెసిఫిక్గా వీళ్ళకి ఎస్సీలకి స్కీమ్ అనేమి లేదు, న్యూట్రలైజ్ అయిపోయింది. అంటే డైల్యూట్ చేశారనమాట. పాయింట్ 1. రెండవది రిజర్వేషన్స్ని న్యూట్రలైజ్ చేశారు. రిజర్వేషన్స్ అంటే గతంలో వాళ్ళే అనేవాళ్ళు మీ ఎస్సీ ఎస్టీలకి ఏముందా, మీకు రిజర్వేషన్స్ ఉన్నాయి, మాకు లేవు అనేవాళ్ళు గతంలో. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ పెట్టారు. ఇప్పుడు అయినా సరే అంటున్నారు ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ ఉంది, వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఉంది, బీసీలకి రిజర్వేషన్ ఉంది. దెర్ ఇస్ నో సెక్షన్ విచ్ డజంట్ హ్యావ్ రిజర్వేషన్. నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ మొత్తానికి రిజర్వేషన్స్ ఉన్నాయి. సో న్యూట్రలైజ్ చేశారు. అదేమంటే పేదరికం అన్నారు. బట్ ఎస్సీలకి రిజర్వేషన్ ఇచ్చింది పేదరికాన్ని బట్టి కాదు కదా ఎస్సీలకి రిజర్వేషన్ ఇచ్చింది. అంటే ఆ అర్థం మార్చేశారు. ఏమని? పేదరికాన్ని బట్టి రిజర్వేషన్స్ ఇచ్చారు, మాలో కూడా పేదలు ఉన్నారని. అది బేసిక్ లైన్ ఏది ఫౌండేషనల్ వివక్ష మీద ఇచ్చిన రిజర్వేషన్ అనేది లేపేశారు, న్యూట్రలైజ్ అయిపోయింది. రేషన్ కార్డ్స్ గతంలో కేవలం షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి రేషన్ కార్డులు ఇచ్చేవాళ్ళు. వైట్ రేషన్ కార్డులు అన్నీ వాళ్ళకు ఉండేవి. ఇప్పుడు అలా కాదు. వైట్ రేషన్ కార్డులు మొత్తానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీలు ఎవరైతే ఇన్కమ్ తక్కువ ఉంటుందో వాళ్ళందరికీ వైట్ రేషన్ కార్డులు ఇచ్చి కొద్దిగా
ఎస్సీలో కొద్దిగా సంపాదించిన వాడు ఎవడు ఉంటే ఆడికి వైట్ రేషన్ కార్డు తీసేశారు. సో అది కూడా న్యూట్రలైజ్ అయిపోయింది. గతంలో స్పెసిఫిక్గా ఎస్సీలకు షెడ్యూల్ క్యాస్ట్ కార్పొరేషన్ ఉండేది, ఎస్సీ కార్పొరేషన్ అని ఉండేది. దాన్ని విడదీసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్గీకరణ పెడితే విడదీశారు మాలామాదిగల్ని విడదీసి ఇప్పుడు రీసెంట్గా కొన్ని మీటింగులు పెడుతున్నారు. ఇక్కడ ఈస్ట్ గోదావరిలో, వెస్ట్ గోదావరిలో మాలోల మీటింగు, రాజ్యాధికారము అని ఇది అంతా మాలోళ్ళు తిరుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో మాదిగలు ఎక్కడ కూడా మీటింగ్ పెట్టినా నేను ఎక్కడ కనబడలే. ఈ మాలలు పెట్టిన మీటింగ్ మాదిగలు అటెండ్ అయినట్టు నేను ఎక్కడ కనబడలే, నాకు ఎక్కడ కనబడలే. ఓన్లీ మాలోళ్ళు మాత్రమే మీటింగ్లు పెట్టుకొని తిరుగుతున్నారు అక్కడ రాజ్యాధికారం అని. వాళ్ళకి మాదిగల అసలుకి కోఆపరేట్ చేయట్లేదు. ఎందుకు? డివైడ్ అయిపోయారు మొత్తం వర్గీకరణ పేరుతోటి. ఈ డివైడ్ అయిపోయి ఆ వాడు మానవుడు అంటే వాడు మన శత్రువు. పాకిస్తాను ఇండియాకి ఎంత శత్రువు, అంత శత్రుత్వం క్రియేట్ చేశారు రాజకీయ నాయకులు ఈ రెండు కులాల మీద. క్రియేట్ చేసి ఎన్ని డైవర్ట్ చేశారు. ఇప్పుడు వీళ్ళిద్దరు తన్నుకుంటుంటే వాళ్ళిద్దరు కలిసి ఉంటే తిరిగేవాళ్ళు, కొట్లాడేవాళ్ళు కదా గతంలో. ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు, ఎస్సీ మాదిగలు కలిసి ఉన్నప్పుడు ఎస్సీ స్కీములు ఎందుకు డైవర్ట్ చేశారు, రిజర్వేషన్ ఎందుకు డైవర్ట్ చేశారు, రేషన్ కార్డులు ఎందుకు డైవర్ట్ చేశారు, కార్పొరేషన్ ఎందుకు డైవర్ట్ చేశారు అని అడిగేవాళ్ళు. ఇప్పుడు అడగరు. ఎందుకు? అదే నేను గతంలో చెప్పాను కదా, ఒక అరటికాయని గుజ్జు మొత్తం బీకి తొక్కని కడి చేసి అటొకటి ఇటొకటి ఇసిరేశారు. మాదిగలు తొక్కని గీక్కుంటూ కూర్చున్నారని చెప్పాను కదా, అది నాక్కుంటూ కూర్చున్నారనమాట. ఇప్పుడు ఆ తొక్క మొత్తం బీగేశారు. ఇది తొక్క లోపల గుజ్జేంది ఇదే. వర్గీకరణ, రిజర్వేషను అవనేవి తొక్క, లోపల గుజ్జు ఉండాలి కదా. ఇవే స్కీములు, రిజర్వేషన్లు, రేషన్ కార్డులు, కార్పొరేషన్లు మొత్తం చేశారు. అట్రాసిటీని డైవర్ట్ చేశారు. ఎలాగ అట్రాసిటీని డైవర్ట్ చేశారు? రీసెంట్గా అట్రాసిటీ కేసులు అనేవి మిస్యూజ్ చేస్తున్నారని ఆర్గ్యుమెంట్ పట్టుకొచ్చారు. ఎస్సీ ఎస్టీలకి రక్షణ ఉండేది, ఎస్సీ ఎస్టీని మిస్యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి దానికి యాంటీ తీసుకొచ్చేసారు. మిస్యూజ్ చేస్తున్నారు. మిస్యూజ్ అంటే పోలీసుల చేతిలో గన్నులు ఉంటాయి, పోలీసులు కూడా మిస్యూజ్ చేస్తున్నారు, వాళ్ళు కూడా ఫేక్ ఎన్కౌంటర్లు చేస్తున్నారు. మరి అలాగని వాళ్ళ చేతిలో నుంచి ఇదిగో మిస్యూజ్ చేస్తున్నారు పోలీసులు కాబట్టి ప్రతివాడికి గన్నులు ఇవ్వాలంటే కుదరదు కదా. అది వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మార్చిపడేశారు మొత్తం. ఎస్సీ ఎస్టీ కేసు మిస్యూజ్ అవుతున్నాయని ఆర్గ్యుమెంట్ పట్టుకొచ్చేసి అట్రాసిటీ తీసేసేసారు. ప్రైవేటైజేషన్ మొత్తం, రిజర్వేషన్స్ కోసం మొత్తం గవర్నమెంట్ సంస్థలు మొత్తం ప్రైవేటైజేషన్ చేసి రిజర్వేషన్స్ బీకేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ గతంలో ఎస్సీలకి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తానికి న్యూట్రలైజ్ చేశారు. ఇక ఎక్స్క్లూజివ్ ఎస్సీలకి అనేది ఏమీ లేదు, మొత్తం న్యూట్రలైజ్ అయిపోయింది. ఫీజు గతంలో ఓసీలకు ఒక 600-700 రూపాయలు ఓసీలు ఫీజులు కడితే ఎస్సీలు 60 రూపాయలు 70 రూపాయలు తీసుకునేవాళ్ళు ఎస్సీల దగ్గర. ఇప్పుడు పెద్ద డిఫరెన్స్ లేదు. ఓసీలు 1000 రూపాయలు అయితే ఎస్సీలు 750, 800, 100, 200 రూపాయలు తగ్గించి ఇదిగో మేము కన్సెషన్ ఇచ్చామని చెప్తున్నారు. ఫీజులో కూడా పెద్ద డిఫరెన్స్ లేదు. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారు కదా, దానికి వాళ్ళకి మీకు జస్ట్ 100-200 రూపాయల డిఫరెన్స్ అంతే. గతంలో వాళ్ళకి 1000 రూపాయలు అయితే 10 రూపాయలు 20 రూపాయలకి ఇచ్చేవాళ్ళు. అది పోయింది. ఓకే, ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ కోటా పెట్టారు, ఓపెన్ కేటగిరీ పెట్టారు. ఇంటర్వ్యూలో మార్కులు తగ్గించి రీసెంట్గా ఈయన ఒక ఎంపీ పోస్ట్ చేశాడు, ఢిల్లీలో ఉన్నటువంటి ఒక ఎంపీ, అతని పేరు నేను ఒక వీడియో కూడా పెట్టాను. అతను ఒక పోస్ట్ చేసాడు, ఇంటర్వ్యూలో మార్కులు తగ్గించి 2 క్యాండిడేట్లు ఇంటర్వ్యూకి వెళ్తే, ఒక అమ్మాయి ఓసీ అమ్మాయి ఇంటర్వ్యూకి వెళ్తే, ఇంకొక అమ్మాయి ఎస్సీ అమ్మాయి ఇంటర్వ్యూకి వెళ్తే, ఒక అమ్మాయికి 300కి 280 మార్కులు వేసి ఈయనకి 300కి 110 మార్కులు వేశారు. 200 మార్కులు కట్ చేశారు. ఎందుకు కట్ చేశారు? ఇద్దరు ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేశారు, ఇద్దరు ఎక్స్ట్రాడినరీగా ఆన్సర్ చేశారు, ఇద్దరికి సమాన మార్కులు వచ్చాయి. ఇక్కడ ఓపెన్ కేటగిరీలో ఇప్పుడు ఈ ఓపెన్ కేటగిరీలో వచ్చిన క్యాండిడేట్ని మార్కులు తగ్గించి రిజర్వేషన్లో పడేయాలి. జాబ్ ఏం పీకేరు, మార్కులు తగ్గించి రిజర్వేషన్ కోటాలో పడేస్తారు. వాళ్ళకు కూడా ఇంటర్వ్యూలో సమానంగా వేస్తే ఓపెన్ కేటగిరీలో ఓసీలు జాబులు తీసుకుంటారని ఇది ఒక పెండింగ్ బ్యాక్లాగ్ పోస్టులు, కొన్ని వేల పెండింగ్ బ్యాక్లాగ్ పోస్టులు. ఐఐటి ఐఐఎంకి సంబంధించినటువంటి వాటిలో 80% ఆఫ్ బ్యాక్లాగ్ పోస్ట్ ఇన్ ఐఐటి ఐఎంఎస్ ఆర్ నాట్ ఫిల్లింగ్, వాళ్ళు నాట్ ఫౌండ్ సూటబుల్ అని చెప్తున్నారు. సూటబుల్ క్యాండిడేట్ లేదని చెప్తున్నారు. ఎస్సీ ఎస్టీని ఫిల్ చేయట్లేదు రిజర్వేషన్స్ మీద ఐఐటి ఐఎమ్స్లో. సో మొత్తం డైల్యూట్ అయిపోయింది షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించి, అయినా ఎవరు నోరెత్తట్లేదు ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే ఈ మానవాదిగలు తనుకుంటున్నారు ఇక్కడ.
ఆ గుజ్జు మొత్తం పీగేసి అరటికాయ తొక్కని గడి చేసి ఆడికి ఒకటికి ఇటు ఒకటికి ఇస్తే మాలోడు ఒకటి నాక్కుంటున్నాడు, మాది కూడా ఒకటి నాక్కుంటున్నాడు. ఆ పక్కన గుజ్జు మొత్తం వాళ్ళు లాగేశారు. ప్రశాంతంగా పడుకొని వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు రెడ్లు, మాదిగలు, ఎస్సీలు. నేను సరే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానంటే బీసీ అట్రాసిటీ యాక్ట్ కొత్తగా తీసుకొస్తున్నారు. నేను గతంలో చెప్పినట్టుగా ఇప్పుడు మీరు దీన్ని ఎస్సీలకి కూడా అప్లికేషన్ పెడితే ఆల్రెడీ ఈ యొక్క అట్రాసిటీ కేసులు అనేవి ఆల్రెడీ మిస్యూజ్ అయినాయి, చాలా మిస్యూజ్ అవుతున్నాయి. మెజారిటీ ఆఫ్ అట్రాసిటీ కేసులు ఫైల్డ్ బై పొలిటీషియన్స్. ఓసీ పొలిటీషియన్స్ ఆర్ ఫైలింగ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్. మీరు లోపలికి వెళ్ళి చూడండి, ఓసీలు ఎక్కడైనా గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీలను కొట్టి మరీ విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ అయ్యి పొలిటికల్గా ఇన్వాల్వ్ అయితే అలాంటివి తప్పని పరిస్థితుల్లో ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నారు తప్ప నార్మల్గా చిన్న చిన్న కేసులన్నిటికీ ఎస్సీ ఎస్టీ కేసులు డబ్బులు తీసుకొని మొత్తం చేసి మాయ చేసి మభ్యపెట్టి గ్రామీణ ప్రాంతాల్లో అయితే అస్సలు ఎస్సీ ఎస్టీ కేసులు పెడతలేదు. ఎక్కడో గ్రామీణ ప్రాంతాల్లో ఊరికే పెట్టిన నామినేట్ పెట్టి ఎక్కడొకటి లేపేస్తున్నారు అవన్నీ. సో అంత వివక్ష ఉన్నప్పుడు, ఆల్రెడీ ఇంత వివక్ష జరుగుతున్నప్పుడు ఇప్పుడు మీరు మళ్ళా బీసీ అట్రాసిటీ కేసులోకి ఎస్సీలని ఇరికిస్తే దిస్ విల్ బి అనదర్ మిస్యూజ్ ఆఫ్ ఏమంటారు దళితులకి ఇది ఇంకొక అన్యాయం అయిపోద్ది మీరు కనుక దాన్ని ఇరికిచ్చారంటే. ఇప్పుడు వీళ్ళెంత డైల్యూట్ చేశారు కదా, మనం డైల్యూట్ చేద్దామని గతంలో నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ వీళ్ళు డైల్యూట్ చేస్తున్నారు, మనం కూడా కల్తీ చేసేద్దామని చెప్పి రెడ్డి అని పెట్టాడు. ఇప్పుడు నేనున్నా అనుకోండి, రమేష్ రెడ్డి, రమేష్ చౌదరి, రమేష్ శర్మ, నేను మాలోడిని, రమేష్ రెడ్డి, రమేష్ శర్మ, రమేష్ చౌదరి అని నేను పేరు మార్చుకున్నాను అనుకోండి. కల్తీ చేసేద్దాం. వాళ్ళు ఇదంతా ఇంత కల్తీ చేశారు, మనం ఎందుకు కల్తీ చేయకూడదు, మనం కూడా కల్తీ చేద్దాం. రమేష్ రెడ్డి, రమేష్ చౌదరి, రమేష్ శర్మ అని పెట్టుకుని ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే అతను ఏమంటున్నాడు, ఏమన్నా నీ పేరు రమేష్ రెడ్డా, ఎస్సీ సర్టిఫికేట్ అడుగుతారండి నీకు, నువ్వు రెడ్డి కదా. నేను రెడ్డి కదండి, నేను మాలోడిని, బట్ నీ పేరు పెట్టుకున్నా రమేష్ రెడ్డి అని, పేరు మాత్రమే పెట్టుకున్నా, నేను మాలోడిని, నాకు ఎస్సీ సర్టిఫికేట్ అంటే అట్లా ఇవ్వరండి, రెడ్డి అయితే అట్టిస్తారండి మీకు, మీరు రెడ్డి తీసేసారంటే మేము ఎస్సీ సర్టిఫికేట్ ఇస్తాం. పేరుతో మీకెందుకంటే చట్ట ప్రకారం పేర్లను బట్టి సర్టిఫికేట్లు ఇవ్వమని లేదు, చట్ట ప్రకారం పేర్లను బట్టి సర్టిఫికేట్లు ఇవ్వమని లేదు, నాన్న కులాన్ని బట్టి సర్టిఫికేట్ ఇవ్వమన్నారు, పుట్టుకని బట్టి సర్టిఫికేట్ ఇవ్వమన్నారు. పేరుది ఏముంది, నేను రమేష్ శర్మ అని పెట్టుకుంటే నీకెందుకు నాకు ఎస్సీ సర్టిఫికేట్ అంటే లేదు, నువ్వు శర్మ రెడ్డి అని పెట్టుకోకూడదు, పెట్టుకుంటే మేము ఎస్సీ సర్టిఫికేట్లు ఇవ్వం అంటే మిమ్మల్ని కల్తీ చేయనీట్లా, చాలా పగడ్బందీగా కల్తీ చేయనీట్లా. అంటే బీసీసీలు చాలామంది వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇండియన్ క్రిస్టియన్ పెట్టుకున్నారు. అరే మనం కులాలు ఒకసారి మతం మారితే కులాలు లేవు అని వాళ్ళే అంటున్నారు. మతం మారితే కులాలు లేవు, క్రిస్టియానిటీలో క్యాస్టులు లేవు, వాళ్ళకి రిజర్వేషన్స్ వర్తించమని వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేసి మనకి రిజర్వేషన్స్ పీకేశారు, ఉన్నత కాస్త ఊడింది ఉంచుకున్నదే పోయిందని వాళ్ళు. సరే ఎలాగో మనకి రిజర్వేషన్స్ ఇవ్వట్లేదు కదా, మనం ఇంక ఇండియన్ క్రిస్టియన్ అని పెట్టేసుకుందామని చెప్పి ఇండియన్ క్రిస్టియన్ అని సర్టిఫికేట్ అడిగితే వాళ్ళు ఏమంటున్నారు, షెడ్యూల్డ్ క్యాస్ట్ కన్వర్టెడ్ టు క్రిస్టియానిటీ అని రాస్తున్నారు సర్టిఫికేట్లో. అంటే నువ్వు మాత్రం నువ్వు ఎంత ఏదన్నా చేయి, నువ్వు నీ కల్తీ చేయనీరు, నీకు మాత్రం ఆ స్టాంప్ వేస్తారు వెనక, ఈడు మానవుడు మాది కూడా స్టాంప్ వేసిన సర్టిఫికేట్ల ద్వారా ఇస్తున్నారు. వాళ్ళు మొత్తం డైల్యూట్ చేసేసారు. అది సరే. ఈ కథ అంతా ఎందుకు చెప్పానంటే నేను బీసీ యాక్ట్ గురించి చెప్పి ఇదంతా చెప్పాను. యాజ్ యూజువల్ యూ నో దట్ నేను డైవర్ట్ అవుతా, ఎక్కడో మొదలెట్టి ఇదిటో పోతాను నేను. ఓకే, హిందూ మహాసముద్రంలో మొదలెట్టి అరేబియన్ సీలో తేల్తా నేను, నాకు తెలియదు అక్కడ తేలే, ఇప్పుడు నాకు అర్థం. సరే ఇప్పుడు చూద్దాం. సరే యాక్చువల్ నా టాపిక్ ఇప్పుడు వస్తున్న టాపిక్లోకి. ఇప్పుడు దళితులను ఎందుకు అటాక్ చేస్తారు అంటే వాళ్ళకి అన్టచబిలిటీ ఉంది, వాళ్ళకి డిఫరెంట్ ఫండమెంటల్గా రైట్స్, సపరేట్ రైట్స్ ఉన్నాయి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళని గుడుల్లోకి రానిచ్చేవాళ్ళు కాదు, గుర్రాలు ఎక్కినిచ్చేవాళ్ళు కాదు, పెళ్ళిళ్ళని ఆరాడపంగా చేసుకొని ఇచ్చేవాళ్ళు కాదు, చెప్పులు వేసుకొని తిరగనిచ్చేవాళ్ళు కాదు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు చేసుకుంటే చంపేవాళ్ళు, సోషల్ మొబిలిటీ, వీటన్నిటి కోసమని వాళ్ళకి రిజర్వేషన్స్ అవన్నీ పెట్టుకుంటూ వచ్చారు. కానీ బీసీలకి ప్రాబ్లం ఏంది, ఓసీలకి బీసీలకి ప్రాబ్లం ఏంటంటే ల్యాండ్ ఓనర్షిప్లో డిఫరెన్స్ ఉంది. వాళ్ళకు 200 ఎకరాలు ఉంటే వీళ్ళకి 20 ఎకరాలు ఉంది బీసీలకి.
బిజినెస్లో కాంపిటీటర్స్ వాళ్ళంతా, కాంట్రాక్ట్లో కాంపిటీటర్స్, మార్కెట్లో కాంపిటీటర్స్ వాళ్ళంతా. వాళ్ళకి కులం మీద ప్రాబ్లం లేదు. పంచాయతీ ఎన్నికల్లో కొట్టుకుంటారు బీసీలు ఓసీలు, మున్సిపల్ ఎలక్షన్లో కొట్టుకుంటారు, అసెంబ్లీ ఎలక్షన్స్లో కొట్టుకుంటారు బీసీలు ఓసీలు. సోషల్ మొబిలిటీ అనేది వాళ్ళకి పెద్ద స్టేటస్ కన్ఫ్లిక్ట్ లేదు. కులం మీద తిట్టుకోవటం అయ్యే కన్ఫ్లిక్ట్ ఉండదు. ఓకే, ఒక చౌదరి వచ్చి ఒక బీసీ నాయుడు, నేను నాయుడు డాష్ అని తిడతారు, మా నా కొడుకు మాది నా కొడుకు అని తిడతారు కదా కులం పేరుతో. నేను అదే చెప్పాను కదా, నేను మా ఊర్లో ఒక ట్రాక్టర్ ఎక్కితే వాళ్ళిద్దరు తిట్టుకున్నారు, ఇద్దరు చిన్నపిల్లలు తిట్టుకుంటున్నారు, నేను అక్కడే ఉన్నాను. చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు, నేను అదే చెప్తున్నా, పెద్దవాళ్ళు నేర్పించింది చిన్నపిల్లలు నేర్చుకుంటారు. వాళ్ళిద్దరు తిట్టుకుంటున్నారు, అన్న తిడుతున్నాడు చెల్లెల్ని, ఏం మాదిగిదానా అంటే ఆ పిల్ల పోరా మాలోడా, మమ్మీ చూడు మమ్మీ నేను మాలోడా అంటున్నాడు, చూడు నేను మాదిగి, నువ్వు అద్దరు తిట్టుకున్నారు పాపం చెప్పి. ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఏం చేస్తారు వాళ్ళు, అది వాళ్ళకి బూతు మాదిగ అనేది. ఓకే, వాళ్ళిద్దరు తిట్టుకున్నారు చిన్నపిల్లలు. ఆ ప్రాబ్లము బీసీలకి లేదు, బలిజ కమ్మ కాపు వాళ్ళు పెద్ద లేదు. ఓకే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అట్రాసిటీ యాక్ట్ని ఏ బేస్ మీద తీసుకొస్తున్నాడు అని అంటే తెలీదు, ఓట్ల బేస్ మీద తీసుకొస్తున్నాడు. మాదిగలను విడగొట్టినట్టు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ బీసీలకి అట్రాసిటీ యాక్ట్ తప్పేం లేదు, అట్రాసిటీ యాక్ట్ పెడతాడు. బట్ విధి విధానాలు బయటకు వస్తే తప్ప నేను చెప్పలేను అది. ఓకే, దానివల్ల షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి ఎంత నష్టం జరిగిద్ది అనేది ఆ తర్వాతగా నేను చెప్పలేను, ఇప్పుడైతే చెప్పలేను. ఓకే, సరే వెయిట్ చేస్తున్నాను, వాళ్ళు చెప్తున్నారు బీసీ అట్రాసిటీ యాక్ట్ వస్తుందని. వాళ్ళకి ఏంటంటే ఇరిగేషను, శాండ్ మైనింగు, ట్రాన్స్పోర్టు, లోకల్ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్లో కన్ఫ్లిక్ట్లు బీసీలకి ఓసీలకి, అంతే తప్ప కుల కన్ఫ్లిక్ట్ లేదు బీసీలు ఓసీలకి. కాంట్రాక్టుల దగ్గర, డబ్బుల దగ్గర, ఏమంటారు ల్యాండ్ ఓనర్షిప్ దగ్గర, పలుకుబడి దగ్గర వాళ్ళ యొక్క సమస్య అదే. అది తప్ప వాట్ ప్రాబ్లమ్ దే హ్యావ్, రైట్? బట్ ఎస్సీలకి బ్యాక్లాగ్ పోస్టులు ఫిల్ చేయకుండా ఇదంతా 1238 బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీ పెట్టారండి ఎస్సీలకి 2021 ప్రకారం. ఎందుకు ఫిల్ చేయలేదు? ఎస్సీ ఎస్టీ పోస్టులు ఎందుకు ఫిల్ చేయలేదు తెలియదు. డిఎస్సి 2025లో 406 పోస్టులు నాన్ ఫండ్ సూటబుల్ అని ఫిల్ చేయలే. చాలామంది డిఎస్సిలో ఎంత 406 పోస్టులు ఖాళీ ఉన్నాయి. 2025 డిఎస్సి పోస్టులు ఖాళీ ఉన్నాయి ఎస్సీ ఎస్టీకి సంబంధించినవి. ఎందుకంటే నాట్ ఫౌండ్ సూటబుల్ అని పెట్టారు. నాట్ ఫౌండ్ సూటబుల్ ఏంది, ఎవరినో లాగాలి అక్కడ, వాళ్ళ జాబులు వాళ్ళకి ఇచ్చేయాలి, దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. ఇప్పుడు కోర్టులు, పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్లో కొన్ని వేల పోస్టులు ఖాళీలు పెట్టారు. వీటి మీద లేదు దృష్టి. బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ ఇది కదా. ప్రొటెక్షన్ అంటే వాళ్ళ జాబులో వాళ్ళకి ఇవ్వటం, బ్యాక్లాగ్ పోస్టులు ఫిల్ చేయటం, రిజర్వేషన్లు ఇవ్వటం, వాళ్ళకి కావాల్సినట్టు, ఇది రక్షణ అంటే. రక్షణ అంటే అసలు అర్థం మార్చేశారు. రక్షణ అంటే అర్థం మార్చేశారు. ఏంటి రక్షణ? ఇప్పుడు బీసీలకు రక్షణ. ఎప్పుడు మీరు బీసీలకు రక్షణ ఇస్తారు? వాళ్ళు బ్యాక్లాగ్ పోస్టులు ఫిల్ చేసినప్పుడు, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి ఇచ్చినప్పుడు, వాళ్ళ జనాభా ప్రాతిపదికన వాళ్ళు 40% మందికి 40% రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు, వాళ్ళకి 40% సీట్లు ఇచ్చినప్పుడు వాళ్ళకి అది కదా రక్షణ అంటే. ఓకే, అర్థం మొత్తం మారిపోయింది. ఇప్పుడు గతంలో సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోర్సు, రీసెంట్గా సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోర్సులని మెడికల్ కాలేజీల్లో పెట్టేసి ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ 50% రిజర్వేషన్ నుంచి బయటపడేస్తారు. సెల్ఫ్ ఫైనాన్సింగ్ పేరుతో 50% రిజర్వేషన్స్, అవుట్ ఆఫ్ రిజర్వేషన్స్. ఇది పెద్ద భయంకరమైన స్కామ్ ఇదంతా. ఈ స్కామ్ని ఎవరేం చేయలేరు ఈ స్కామ్ని. నేను అదే పదే చెప్తున్నాను కదా, మాదిగలు అరటి తొక్క గీక్కుంటూ కూర్చున్నారు, వాళ్ళు గుజ్జు మొత్తం లాగారు. దీని మీద ఇంకా తిరుగుబాటు చేయాలంటే, ఇప్పుడు వీళ్ళందరూ తిరుగుబాటు చేయాలంటే వెనక పొలిటికల్ పార్టీ పుషప్ ఇవ్వాలి. ఇప్పుడు మానవులు ఎవరో ధర్నా చేయాలంటే, లేదా మాదిగలు కలిసి ఎస్సీ ఎస్టీల మీద ధర్నా చేయాలంటే ఎవరు చేయాలి? వెనక ఇటు టీడీపీ కానీ వైసీపీ కానీ ఫండింగ్ చేసి నడితే తప్ప వాళ్ళు ముందుకెళ్ళలేరు. ఎందుకంటే ఎవరి దగ్గర కూడా ఫండింగ్ చేసే అంత కెపాసిటీ లేదు. పోనీ ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు కదా, వాళ్ళన్నా బ్యాకప్ చేస్తారంటే వాళ్ళు చేయరు. కనీసం తెలంగాణలో ఉన్నటువంటి వివేక్ లాంటి వాళ్ళు, తెలంగాణలో ఇక్కడ గడ్డం వివేక్ లాంటి వాళ్ళు వెనక మాల కమ్యూనిటీని నడుపుతున్నారు. మందకృష్ణ మాదిగ్ గారికి వెనక ఫండింగ్ చేసేటువంటి కొంతమంది మాదిగలు ఉన్నారు. ఓకే, కనీసం తెలంగాణలో అయినా సరే మాదిగ ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ యొక్క కమ్యూనిటీలకి పుషప్ చేస్తున్నారు. ఆంధ్రాలో మాదిగలకి రిజర్వేషన్స్ మీద ఎమ్మెల్యే ఎంపీలు అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలుకి
మేము వీఆర్ రిప్రజెంటింగ్ ద పార్టీస్, వీఆర్ నాట్ రిప్రజెంట్ ద కమ్యూనిటీ అంటున్నారు. నేను షాక్ తిన్నాను కొంతమంది ఎమ్మెల్యేల ఎంపీలతో మాట్లాడినప్పుడు. ఏందన్నా మీరు మాట్లాడారంటే, ఏదో వీఆర్ రిప్రజెంటింగ్ ద పొలిటికల్ పార్టీ నాట్ కమ్యూనిటీ, మేము మాలా మాదిగలకే కాదు అని అంటున్నారు. ఓకే, బట్ అంబేద్కర్ అడిగింది రిజర్వేషన్ అది కాదు కదా. అంబేద్కర్ మా రిప్రజెంటేషన్ ఉండాలి చట్టసభల్లో, మా రిప్రజెంటేషన్ ఉండాలి మీ యొక్క పార్లమెంట్లో, అసెంబ్లీలో, మాకు సపరేట్ ఎలక్టోరల్ ఇవ్వండి అంటే అవసరం లేదు. రిజర్వేషన్ ద్వారా మీ రిప్రజెంటేషన్ని మేము మీ రిప్రజెంటేషన్ని మేము కల్పిస్తామని 1932 పూణే ప్యాక్ట్ అదే కదా. వీళ్ళందరినీ హిందూ మతంలో కలిపి రిప్రజెంటేషన్ ద్వారా మీకు అంటే ఏమంటారు, రిజర్వేషన్ ద్వారా రిప్రజెంటేషన్ కల్పిస్తామని కదా అగ్రిమెంట్. ఇక నుంచి వివక్ష ఉండదు. 1932 అగ్రిమెంట్, పూణే ప్యాక్ట్ ఇదే. అంబేద్కర్కి మహాత్మా గాంధీకి అగ్రిమెంట్ ఇదే. ఒకటి, వీళ్ళని హిందువులుగా పరిగణించాలి. ఇక నుంచి వీళ్ళ మీద వివక్ష చూపకూడదు. అన్నీ ఆ బావిల్లో వీళ్ళు కూడా నీళ్ళు తాగుతారు, స్కూళ్ళల్లో వీళ్ళు కూడా చదువుకుంటారు. ఇక నుంచి వివక్ష అనేది ఉండకూడదు. ఎక్కడ వీళ్ళు ఊరు బయట ఉండటానికి లేదు, అందరు కలిసి ఉండాల్సిందే. ప్లస్ వీళ్ళకి రిజర్వేషన్స్ ద్వారా పొలిటికల్ రిప్రజెంటేషన్ ఇవ్వాలనేది క్లియర్ కట్ అగ్రిమెంట్ బిట్వీన్ అంబేద్కర్ అండ్ మహాత్మా గాంధీ. దట్స్ క్లియర్ కట్ అగ్రిమెంట్ బిట్వీన్ అంబేద్కర్ అండ్ మహాత్మా గాంధీ. ఒక్కటే చిత్తు పేపర్ మిగిలిపోయినట్టు, టిష్యూ పేపర్ మిగిలిపోయింది ఆ 1932 పూణే ప్యాక్ట్ బిట్వీన్ అంబేద్కర్ అండ్. ఇంకా ఆ వివక్ష కొనసాగుతుంది. ఇంకా గుడుల్లోకి రానివ్వరు వీళ్ళని. ఇంకా ఆ రిజర్వేషన్స్ ఇస్తున్నారు కానీ వాళ్ళని డమ్మీలు చేశారు. రిజర్వేషన్ ఇస్తున్న డమ్మీలు చేశారు. ఇప్పుడు ఇంకేంది ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు ఏంటి ఉపయోగం అంటే ఏం ఉపయోగం లేదు. ఎవరో కొద్దిగా తెలివి ఉన్న వాళ్ళు సంపాదించుకున్నారు కానీ కమ్యూనిటీని పెద్ద పట్టించుకోవట్లేదు. అదే చెప్తున్నాను కదా. వన్స్ ఎమ్మెల్యే ఎంపీలు రిజర్వేషన్ మీద ఎన్నిక అవ్వగానే వాళ్ళు ఏ ఫీలింగ్లోకి వెళ్తున్నారంటే, నేను టీడీపీ కార్యకర్తని, వైసీపీ కార్యకర్తని అనే ఫీలింగ్లోకి వెళ్తున్నారు తప్ప మాలలకి రిప్రజెంటేటివ్ని, మాదిగలకి రిప్రజెంటేటివ్ని అనే ఫీలింగ్ నుంచి వాళ్ళు ఎప్పుడో వచ్చేసారు బయటికి. అది లేదు. అంబేద్కర్ చెప్పింది మొత్తం పోయింది. వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు మేము పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్ని, కమ్యూనిటీ రిప్రజెంటేటివ్లు కాదని. బట్ రాజ్యాంగం అది కాదు. కమ్యూనిటీ రిప్రజెంటేటివ్లు కదా మీరు సీట్లు ఇవ్వమన్నారు. అది మొత్తం పోయింది. మళ్ళీ హిందూ మహాసముద్రం నుంచి ఈసారి బంగాళాఖాతంలో చేరే, మళ్ళీ డివియేట్ అయ్యారు. మనం బ్యాక్ వెళ్ళిపోదాం. లార్జ్ నెంబర్ ఆఫ్ వేకెంట్ సీట్స్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్. ఓకే, 34 ఓకే. బ్యాక్లాగ్ పోస్టులు ఫిల్ చేయట్లేదు. గవర్నమెంట్ సెక్టర్ జాబ్స్ మొత్తం అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, ప్రైవేటైజేషన్ పేరుతోటి గవర్నమెంట్ పోస్టులు మొత్తం పీకినికేరు. ఏమీ లేదు. 3 పోస్టులు ఉన్నాయి. అవుట్ సోర్సింగ్ పోస్టులు, కాంట్రాక్ట్ పోస్టులు, ప్రైవేటైజేషన్, ప్రైవేట్ ఉద్యోగాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలు మొత్తం పీకేశారు. అందుకని ఎస్సీ ఎస్టీలు కాబట్టి ఉద్యోగాలు లేకుండా రోడ్లంటే తిరుగుతున్నారు. మొత్తం బీగేశారు. ఇదంతా కూడా ఒక పబ్లిక్, మున్సిపాలిటీ వర్కర్స్ని, యూనివర్సిటీ ఫ్యాకల్టీ, అవుట్ సోర్సింగ్ డేటా, హెల్త్ సర్వీసెస్, ఇవన్నీ కూడా చాలా పకడ్బందీగా ప్లాన్డ్గా ఎగ్జిక్యూట్ చేశారు. చాలా పకడ్బందీగా ప్లాన్డ్గా ఎగ్జిక్యూట్ చేశారు. మాట్లాడితే కేసులు పెట్టడం, లేదంటే ఇప్పుడు చెప్పారు కదా, ఇప్పుడు బీసీ అట్రాసిటీ యాక్ట్ పెట్టాడు కదా చంద్రబాబు నాయుడు గారు. ఎస్సీలు ఆబ్వియస్లీ కొంతమంది అబ్జెక్షన్ చేస్తారు. ఏమని? బీసీల మీద కోపం ఏం లేదు, బీసీలు వీ లవ్ బీసీ కమ్యూనిటీస్. నేను కూడా రోజు వాళ్ళ యొక్క క్షేమం కోసం మాట్లాడుతున్నా, బీసీల క్షేమం కోసం. ఎందుకంటే వాళ్ళు కూడా పేదరికంలో ఉన్న వాళ్ళు. బట్ వాళ్ళకి అట్రాసిటీ లేదు. ఇప్పుడు వీళ్ళు తీసుకొని వస్తే ఏమంటే ఎక్కువగా ఎస్సీలను దాడి చేసేది బీసీలే కంపారిటివ్లీ. ఎందుకంటే జనాభా ఎక్కువ. బీసీల జనాభా ఎంత 40% చేయండి బీసీ జనాభా. ఓసీలంతా 20% ఉన్నారు. ఆ 20%లో మీ ఈ ఓసీల్లో ఎవడి పైన వాడు చూసుకునేట్టు కొన్ని కులాలు ఉన్నాయి. వాళ్ళు అసలు ఉన్నారని కూడా ఎవరికి తెలియదు. ఓకే, ఎక్కడో చాలా లోలో ఉన్నటువంటి కొన్ని క్యాస్ట్లు ఉంటాయి, వాళ్ళు ఉన్నారని కూడా తెలియదు. ఎక్కువగా డామినెంట్గా అందరికి తెలిసింది బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, రెడ్డి, కమ్మ, నాయుడు, కాపు. ఆంధ్రప్రదేశ్ కాంటెక్స్లో ఒక 4-5 కులాలు, జస్ట్ 4-5 కులాలు ఉంటాయి. అట్లా చేతి మీద కనబడేవి. ఇప్పుడు వీళ్ళందరూ కనబడుతూ ఉంటారు. వీళ్ళందరూ వీళ్ళతో పోల్చుకుంటే బీసీలు ఎక్కువగా ఎస్సీ ఎస్టీల మీద దాడి చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ బీసీ అట్రాసిటీ యాక్ట్ అనేది దీనికి క్లాష్ అయింది. ఇప్పుడు క్లాష్ అయినప్పుడు పొలిటికల్గా యూజ్ చేస్తున్నారు. రీసెంట్గా డ్రైవర్లను ఉపయోగించి, ఆఫీస్ స్టాఫ్లను ఉపయోగించి, సపోర్టర్లను ఉపయోగించి, లోకల్ క్యాడర్ను ఉపయోగించి పొలిటికల్ కేసుల కోసం ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నారు. పొలిటికల్ కేసులు, ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నారు. వైసీపీని, టీడీపీ ఇబ్బంది పెట్టాలంటే మీరు వాడేది జగన్ గారి యొక్క డ్రైవర్ చేత చంద్రబాబు నాయుడు మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించడం, చంద్రబాబు నాయుడు గారి డ్రైవర్ చేత జగన్ గారి మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించడం.
ఇదే మా డ్రైవర్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు, వీళ్ళిద్దరు అనుకుంటారు. ఓకే, ఎగ్జాంపుల్ చెప్తాను, మళ్ళీ నిజంగా అనుకునే ఎగ్జాంపుల్. జగన్ గారు చంద్రబాబు నాయుడు గారు రోడ్డు మీద కనబడి ఇద్దరు చొక్కాలు పట్టుకొని కొట్టుకున్నారు అనుకోండి. ఇద్దరు డ్రైవర్లు ఇద్దరు ఏం డ్రైవరో కూడా బండి ఆపి పక్కన నిలబడతారు. ఇలాగా వాళ్ళిద్దరు తనుకోవటం అయిపోయిన తర్వాత ఈయన డ్రైవర్ ఆయన మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతారు, ఈయన డ్రైవర్ ఆయన మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతారు. ఈ కేసులన్నీ అవే. ఆంధ్రప్రదేశ్లో ఉన్న కేసులన్నీ ఈ యొక్క పొలిటికల్ ఎస్సీ ఎస్టీ కేసులే. జెన్యూన్ ఎస్సీ ఎస్టీ కేసులు పెడితే మాత్రం కాంప్రమైజ్ చేస్తారు. ఒరే నీ దగ్గర డబ్బులు లేవు, కోర్టులు చుట్టూ తిరగాలి, వద్దురు అని చెప్పి జెన్యూన్ ఎస్సీ ఎస్టీ కేసులు మొత్తం లేపేశారు. ఇంత వివక్ష జరుగుతుంది. ఒరే వీళ్ళు ఇదంతా చేస్తున్నారు, మనం కూడా కల్తీ చేసేద్దాము. ఇక నుంచి నేను కూడా రమేష్ రెడ్డి, రమేష్ శర్మ, రమేష్ నాయుడు అని పెట్టుకొని మనం కూడా వాళ్ళ సమాజంలోకి దూరిపోదాము అని అంటే దూరనివ్వరు, సర్టిఫికేట్ ఇవ్వరు. రెడ్ అని తోకుంటే నీకు ఎస్సీ సెట్ ఇస్తారు, కమ్మ అంటే ఎస్సీ సెట్ ఇస్తారు, చౌదరి అంటే నువ్వు పేర్లను బట్టి కాదు కదా ఎస్సీ సర్టిఫికేట్ ఇస్తుంది. మా నాన్న సర్టిఫికేట్ ఇస్తే నువ్వు ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వాలి. మా నాన్న ఎస్సీ అని మా నాన్నకి సర్టిఫికేట్ ఉంటే దాన్ని బట్టి నువ్వు సర్టిఫికేట్ ఇవ్వాలి కదా. అలా కాదు, నువ్వు వెనక్కి రెడ్ ఉంటే మాత్రం ఇవ్వను. రమేష్ రెడ్డి ఏంది ఎస్సీ అంటే, రమేష్ శర్మని పెట్టుకుని ఎస్సీ సర్టిఫికేట్ అవుతాడేంటి? ఇదంతా నిన్నుగా కల్తీ చేయనియరు. నీకు మాత్రం గిరిగీసి తాడులతో కట్టేసి స్టాంప్ వేశారు, నువ్వు ఎస్సీ ఓడివి, బీసీ ఓడివి, ఎస్టీ ఓడి అని ఇదంతా చేశారు. ఇది ఇంత డైల్యూషన్ జరుగుతుంది. ఇదంతా కూడా డైల్యూషన్ కాకుండా ఉండాలంటే సరే చూద్దాం. దిస్ వెరీ ప్రిమేచ్యూర్ టాక్ ఇది. చంద్రబాబు నాయుడు గారు బీసీ అట్రాసిటీ యాక్ట్లో ఎస్సీలను ఇరికించాడా లేదో చూసి మళ్ళీ ఇంకొకసారి మాట్లాడదాం. రెండు సార్లు మాట్లాడా, మూడోసారి అప్పుడు మాట్లాడదాం. థ్యాంక్ యూ, నమస్కారం.